ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. Lucky chance, lucky chance. జాక్పాట్ కొట్టేశా. ఏమిటా గావు కేకలు? నేను కాదే బోసు. ఎవరైతేనే బంగారం లాంటి కప్పు పగిలిపోయింది. ఏం బాబాయ్ మళ్ళీ అని కలలు వచ్చాయా? సిగ్గులంబల్ లాఠీ కొట్టావా? లాటరీయా నీ తలకాయ? మమ్మీ డాడీ వచ్చారు. మమ్మీ డాడీ. అర్రే ఇప్పుడే నేను వద్దామని బయలుదేరాను, ఈలోగా మీరే వచ్చేసారు. ఏది ఇలాగా? అయినా నువ్వు ఎందుకు వస్తావులేరా? నీకు క్షణం తీరిక ఉండదు, దమ్ముడి ఆదాయం ఉండదు. అతను వచ్చి మాత్రం ఏం చేస్తాడండి? చేయించుకున్నదేమో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, హడావుడి మాత్రం బైపాస్ సర్జరీ అంత చేశారు. ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ వదిన అయితే క్యాష్ 200 ఇచ్చుంటారే. అందులో కూడా 100 కొట్టేద్దామనే. ఉద్యోగం లేనంత మాత్రాన మరీ అంత ఇన్సల్టింగ్ గా మాట్లాడక్కర్లేదండి. హ, ఏదో ఒక రోజు నేను కూడా హర్షద్ మెహతా అంతటి వాడిని అవుతాను. అప్పుడు మీరందరూ మా తమ్ముడు, నా తమ్ముడు, అవునులే. ఇప్పుడు ఈ బోసు కొట్టేదంతా గ్యాస్ లాగానే ఉంటుంది. అమ్మా! కప్పు పగిలిపోతే తీసేవాళ్ళు కూడా ఉంటారండి కొంపలో. ఏం సార్ స్టార్ట్ కావట్లేదా అండి? లేదండి. మెకానిక్ కావాలా? అవునండి. మెకానిక్ గారు ఒకసారి ఇలా రండి సార్. స్టార్ట్ కావడం లేదట చూడండి. ఏం సార్ స్టార్ట్ కావట్లేదా? అవునండి. నా ఫీజు 100 రూపాయలు అవుతున్నాయా? 100 రూపాయలు అటు సార్. ఇస్తారు ఇలా చేయండి. స్టార్ట్ చేయండి. వస్తాను రా. మరి నా షేర్ ఏది? చిల్లర లేదు, నెక్స్ట్ టైం ఇస్తానుగా. నా దగ్గర ఉంది కదన్నా చిల్లరా. అంతా తెలివి మీరు పోయారా. మరి అదే. ఓం గణనాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం. స్వామి, నీ దయ వల్ల టాఫెల్ పాస్ అయ్యాను. అమెరికా వెళ్దామంటే అన్నయ్యలిద్దరూ డబ్బు లేదంటున్నారు. నువ్వే నాకు మార్గం చూపించి అమెరికా పంపు స్వామి. నీ కోరిక నెరవేరుతుందే బాలా. అమెరికా అధ్యక్షుడే నీ కోసం స్వయంగా విమానం పంపిస్తాడు. నువ్వా? నేనేనే అమెరికా అమ్మాయి. నిన్ను చూసి ఎంతకాలం అయిందో. హౌ ఆర్ యు? ఇంతవరకు హ్యాపీగా ఉన్నాను. నీ దర్శనం ఎందుగా? ఇవాళ ఎలా ఏడుస్తుందో చూడాలి. శీఘ్రమే అమెరికా ప్రాప్తిరస్తు. భాను 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 అయినా నాకు తెలియక అడుగుతాను, నాలాంటి యంగ్ అండ్ స్మార్ట్ ఫెలో ఇండియాలో ఉండగా అమెరికాలో నీకేం పని? నా జోలికి రావద్దని నీకు ఇదివరకు చాలా సార్లు చెప్పాను. చెప్పావు. ఎప్పుడు? 1993లో. అయినా చిన్నప్పుడెప్పుడో మన ఇద్దరం మొగుడు పెళ్ళాల ఆట ఆడుకుంటూ నేను నీ బుగ్గ కొరికాను, ఇంకా నువ్వు నన్ను అసహించుకోవడం చాలా దారుణం, అన్యాయం. ఎక్కడికైనా వెళ్ళి కాఫీ తాగుతూ కార్టూన్లు వేసుకున్నావు. నీతో పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. నిన్ను చూస్తేనే నాకు గొంగళి పురుగులు పాకినట్టుంటుంది. నేటి గొంగళి పురుగులే రేపటి సీతాకోక చిలుకలు. జై గొంగళి పురుగు. ఖైదీ సోదరులారా, సారీ ఖైదీ సోదరులారా, మహాభారతం లాంటి పవిత్ర గ్రంథంలో మహానుభావుడు శకుని గారు శత్రువుల్ని సింపుల్ గా ఎలా ఫినిష్ చెయ్యాలి అనే దానికి ఒక ఫార్ములాని తయారు చేసి మన జాతికి అంకితం చేశాడు. ఏమిటది? శత్రు స్థానంలో దూరి
తన చేతికి మట్టి అంటకుండా శత్రువుల్ని సింపుల్ గా ఫినిష్ చెయ్యటం. అవునండి. మరి అదే ఆ ఫార్ములాని మనం ఫాలో కాకపోబట్టే ఇవాళ మనం 1 to 7 కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. అవును రే గడ్డపోడా, నువ్వెందుకు జైలుకి వచ్చావురా? ఒకరిని కత్తితో పొడిచి పోలీసులు చిక్కిపోయానండి. మరి అదే ముందు చూపు లేకపోవుట అంటే మనం ఎవరినన్నా మర్డర్ చేయాలనుకున్నప్పుడు అదే టైంకి మనం పక్కూర్లో ఉన్నట్టుగా ఈ లిపి సృష్టించాలి రప్పించారా. నేను చేసింది అదే. పక్కూర్లో 7 మర్డర్లు చేసేసి ఈ ఊరొచ్చి ఒక్కడిని చంపి కావాలని పోలీసు వాళ్ళు దొరికిపోయాను. దాంతో పోలీసులు ఆ 7 మర్డర్లో నావి కావని నమ్మేశారు. అరే మరి అదే ఎదుటోని ఎదవనుకోవడం అంటే. హ్యాట్స్ ఆఫ్. నీ తెలివితేటల ముందు నా డిగ్రీ బలాదుర్రానన్న. అన్నట్టు నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? నాయనమ్మా, ఎస్ నిన్ను జైలర్ గారు పిలుస్తున్నారు. కమింగ్. చూడు నాయుడమ్మా, నీ జైలు శిక్ష వాళ్ళతో పూర్తయింది. లాయర్ వైండు కూడా నువ్వు ఇలా నేరాలు చేయడం బాగలేదు. ఇక మీదటైనా నువ్వు ఇక్కడికి రాకూడదని నేను ఆశిస్తున్నాను. మరి అదే ఛాన్స్ దొరికితే నీతి వాక్యాలు చెప్పడం అంటే. సరే, నేరం చేసిన వాడు జైలుకి వస్తాడు, శిక్ష అనిపిస్తాడు, బయటికి వెళ్ళిపోతాడు. మరి మీరు ఏ నేరం చేయకుండా జైల్లోనే సంసారం చేస్తున్నారే? ఏమిటో, కడుపు చించుకుంటే కాకి బట్టల మీద పడుతుంది. వస్తానండి. గాడ్ బ్లెస్ యూ. నమస్కారం బ్లడర్ గారు. రండి కూర్చోండి. చెప్పండి. మరేం లేదండి, మా ఊళ్ళో ఉన్న అపోజిషన్ గ్రూప్ లీడర్ని నేను రాత్రి నరికేశాం. పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు మా ఫ్యామిలీస్ని అటాక్ చేస్తారని మా భయంగా ఉంది. మీరు ఏదైనా మంచి సలహా ఇస్తే. జస్ట్ ఎ మినిట్. ఫ్యామిలీతో బంగ్లాదేశ్ వెళ్ళిపోండి. ఏడిసినట్టు ఉంది. ఇదే మీరు ఇచ్చే సలహా? వీళ్ళిద్దరు ఎవరు? మా వాళ్ళే. బంగ్లాదేశ్ బెటరు. బాలే వాడి దగ్గరికి వచ్చా పదరా. లాయర్ గారు ఊరికినే ఉత్తుక్కునే తమాస్కన్నారు. మీరే మీ గ్రూప్ లో ఒకరిని చంపేసి ఆ బాడీని తీసుకెళ్లి ఎక్స్పర్ట్ వాళ్ళ గుమ్మం ముందు పడేసి పోలీసు వాళ్ళకి చెప్పండి, వాళ్ళు మీతో పాటు జైలుకి వస్తారు. దాంతో మీ ఫ్యామిలీ సేఫ్. బాలే సలహా ఇచ్చారండి. ఇంతకీ మీరెవరు? నా గురించేనా? ఈ లాయర్ గారి గుమాస్తానే. అడ్వాన్స్ ఇవ్వండి. హాయ్. చూడండి బాబు, పని పూర్తి చేసుకొచ్చి మళ్ళీ కనపడతానండి. అలాగే. వస్తానండి. వెళ్ళండి. పదరా. సింగపూర్ నుంచి ఎప్పుడు వచ్చావు? దిక్కులు చూస్తానంటే నిన్నే ఇవ్వాలి. ఉరిశిక్ష వేసుంటారు, దరిద్రం వదిలింది అనుకున్నాను. మళ్ళీ దాపురించావా? నేను నీకు అన్యాయం చేసిన మాట వాస్తవమే. ఎంత చూడ్డా నేను నీ గురువును రా. డిగ్రీ ఫుడ్ లేక నీ దగ్గరికి వచ్చాను. చూడు, ఏ కేసులో ఎలాంటి తిప్పిరి పెట్టాలని లిటికెంట్ ఐడియాలు ఇస్తుంటాను. నన్ను నీ దగ్గర గుమాస్తగా పెట్టుకోరా ప్లీజ్. రాయ్, అసిస్టెంట్ అంటే ఉయ్యాల బల్ల మీద ఊగుతూ కూర్చుని లా పుస్తకాలు చదవడం కాదు, హోటల్కి వెళ్ళి చాయ్ పట్టరమన్నాను కదా. సార్, బిఏబిఎల్ చదువుకొని మీ దగ్గర అసిస్టెంట్ గా చేస్తున్నంత మాత్రాన టీ తీసుకురమంటాం సమంజసం కాలేదండి. ఏంట్రా, అవసరమైతే ఒంటికి మాలిష్ కూడా చేయించుకుంటాను. ఎలా? సరే, నీ బాధ చూసి ఒప్పుకుంటున్నాను. థ్యాంక్స్. కానీ కొన్ని కండిషన్లు పెడతాను రా. నువ్వు నన్ను రాంటున్నావా? అనడం ఏంటి? అనేసాను రా. ఇదే నా మొదటి కండిషన్ రా. నేను ఏం చెప్పినా నువ్వు నోరు మూసుకొని పడి ఉండాలి రా. అర్థమైందిరా? పడుంటాను కానీ ప్రతి మాటకి నన్ను రా అంటాం అవసరం అంటావా? ఈ స్ట్రెస్సింగ్ వద్దు, కాలుద్ది. ఐఎమ్ సారీ. రెండో కండిషన్ ఏంటి సార్? కండిషన్ నెంబర్ 2, నీ తోడల మొహం చూస్తే అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి. జన్మలో నీ ఫేస్ నాకు కనపడడానికి వీలేదు. ఒకవేళ నేనే నీకు కనపడవలసి వస్తే నీ పాపిష్టి మొహం నాకు కనపడకుండా సైడ్ అయిపోవాలి. ఏదైనా అర్జెంట్ మ్యాటర్ చెప్పవలసి వస్తే సార్ అని చేతులు కట్టుకుని వినయంగా చెప్పాలి. ఫర్ ఎవ్రీ రియాక్షన్ దేర్ ఇస్ ఆపోజిట్ రియాక్షన్ అంటే ఇదే. నా దగ్గర నిన్ను గుమాస్తగా పెట్టుకుని ఇంత వాణి చేస్తే నన్ను రా అంటవే కాకుండా పిచ్చి పిచ్చి కండిషన్స్ పెడతావా? రే, నీ తోలు ఒలిపిస్తా, మట్టి కరిపిస్తా, కైమా కొట్టి ఎక్స్పోర్ట్ చేస్తా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? అరే వీడు బయటికి లాగండి. సారీ సార్, కుళ్ళు మొత్తం అంతా బయటపడిపోయాను. ఇంకెప్పుడు ఇలా చేయను. ఇక నుంచి మీరు చెప్పినట్టే చేస్తానండి. నో డిగ్రీ, నో ఫుడ్. పొమ్మనకండి సార్. ఓకే, నీ జాబ్ శాంక్షన్. థ్యాంక్స్ సార్. సైడ్ సైడ్ కాలుద్ది.